ఈ ఏడాది మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి 6 నెలల్లో 8 రైళ్లు సిద్ధమవుతాయని, మిగతావి ఆ తర్వాత అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా, గువాహటీల మధ్య అందుబాటులోకి రానుందని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నెల 18 లేదా 19న ప్రధాని నరేంద్ర మోదీ ఆ రైలును ప్రారంభిస్తారని తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటీ మధ్య విమాన ప్రయాణానికి 6 నుంచి 8 వేలు ఖర్చవుతోందని తెలిపిన రైల్వే మంత్రి, వందే భారత్ స్లీపర్లో థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2300 ఉంటుందని చెప్పారు. సెకండ్ ఏసీ టికెట్ ధర సుమారు 3000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3600 ఉండొచ్చని తెలిపారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు వెల్లడించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపొందించారు. అయితే ప్రస్తుతానికి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తామని రైల్వే శాఖ తెలిపింది.